పెద్దవాళ్ళందరికీ నమస్తే. చిన్నవాళ్ళందరికీ హాయ్. ఈరోజు నేను నూనె మాగాయ చేస్తున్నానండి. ఫుల్ వీడియో వారణాసి వంటిల్లు ఛానల్‌లో ఉంటుందండి. తప్పకుండా వాచ్ చేయండి. కొలతలతో సహా చూపిచ్చాను. 4 మామిడికాయలతోటి చేసి చూపిచ్చాననమాట. అలా మీకు ఎంత కావాలంటే అంత పెంచుకుని చేసుకోవచ్చు. ఈ మామిడికాయ ముక్కలు తరిగేసుకుని ఇలాగా ఎండలో పెట్టుకున్నాను. ఎండలో పెట్టుకున్న తర్వాత భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత ఊరగాయ కలిపేశాననమాట. హలో అండి, తిన్నారా? నేను తింటున్నా. ఇదిగో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? వంకాయ కూర. ఇలా చేశానన్నమాట వెరైటీగా. అయితే ఇదిగోండి మామిడికాయ పప్పు వంకాయ కూర ఎప్పుడు విసుకనేదే రాదు. ఎప్పుడు రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి. రోజు చేసినా మా ఇంట్లో బోర్ అనేది కొట్టదు. వాళ్ళకి బాగా ఇష్టము, మా అందరికీ ఇష్టం అనమాట వంకాయ కూర. మామిడికాయ పప్పులో ములక్కాళ్ళు వేసి చేశారనమాట. అద్దరిపోయిందండి, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇదేంటంటే మామిడికాయలు ఇప్పుడు మాగాయ కోసం అని చెప్పి తరిగేసి ఎండలో పోసుకుని వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నాను. ఇప్పుడు ఆ పని అక్కడ అలా ఎండుతూ ఉంటుంది. నూనె మాగాయ చేద్దాం అనుకుంటున్నాను. నూనె మాగాయ పచ్చి మాగాయ అంటాం. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. పొద్దునండి సాయంత్రం లోపల చేసేసుకోవచ్చు. పొద్దున్న మనం తరిగేసుకుందాం అనుకోండి, 2 గంటలు ఎండలో ఎండిన తర్వాత మనం ఆవాలు మెంతులు వేయించేసుకుని చక్కగా ఊరగాయ కలిపేసుకోవచ్చు, వెంటనే వేసేసుకోవచ్చు. మాగాయ అయితే అలా కాదు. ఉప్పులో ఊరబెట్టిన మాగాయ అయితే దానికి ఒక 4 రోజులు టైం ఉండాలి, అప్పుడే మనం వేసుకోగలుగుతాం మాగాయ. కానీ ఆ రుచి వేరు, ఈ రుచి వేరు. దేని రుచి దానికే ఉంటుంది కదా. పచ్చి ఊరగాయ వేరేగా ఉంటుంది, ఊరిన ఊరగాయ బాగా వేరేగా ఉంటుంది. 2 బాగుంటాయి. నేను ఎక్కువగా మాగాయ పెడుతూ ఉంటాను, నూనె మాగాయ కొంచెమే పెడతాను. ఇదిగోండి వంకాయ కూర చేశాను ఈరోజు. నేనైతే వీడియో తీయలేదు, షార్ట్ వీడియో అయితే చేశాను. ఈ వంకాయ అయితే అసలు భలేగా ఉంది. పెద్ద వంకాయ అనమాట, చాలా పెద్ద వంకాయ. 1.5 కిలో పైనే ఉంది. అది 3 ముక్కల కింద కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా కట్ చేశాను. కట్ చేసి దానికి మసాలా బాగా వేసి మంచిగా ఇలా కూర చేశాను. చాలా అసలు ఎంత మెత్తగా అంటే చూడండి, మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కారం అంతా అంటింది కాయకి మొత్తానికి. అలాగే ఇదిగోండి పప్పు ఎప్పుడు బాగుంటుందిగా. మామిడికాయ పప్పు అంటే అందులో ములక్కాళ్ళు నా ఫేవరెట్. నాకు నా మనవరాలకి ములక్కాళ్ళు ఇష్టము. మా ఇంట్లో మా అమ్మాయి మావారు ఇంకా తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు ఈ ములక్కాళ్ళు. మేమే ఇక నందికేసి నో చేస్తే ఎలాగా తింటారో అలాగనమాట, నోవులాగా తింటాం. సరే అండి, ఇక కొంచెం ప్రశాంతంగా భోజనం చేస్తాను. చేసిన తర్వాత వేయలేదు ఇంకా ప్రశాంతంగా భోజనం చేస్తా. ఇదైతే బాగుంది. బాయ్ బాయ్. పళ్ళ నిండా వచ్చినాయి. ఇప్పుడైతే ఇవే ఉన్నాయి చూసారా. ఎండిపోతే నీరంతా ఆరిపోయింది. ఇట్లా ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఊరగాయ కలిపేసుకుందాము. చెయ్యి మండినా కూడా ఇలా కలిపేసుకుంటాను. మనం బాధ అయితే పడాలి, కొంచెంసేపు అయితే బాధపడాలి, తప్పదు. అందులో నాకు చాలా సెన్సిటివ్ అనమాట. ఎక్కువ కారం అనేది పట్టదు, అస్సలు పట్టదు. అందుకని మరి కాస్త ఎక్కువ మండుతుంది అనమాట. కారానికి నేనంటే లవ్, అందుకని నా దగ్గర చాలాసేపు ఉండిపోతుంది అది. మనం డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుంటే పొట్ట వచ్చేస్తుంది. గట్టిగా చూడండి ఎంత అయిందో. అంతే ఇది. ఇంగువ గుమ్గుమాయించేస్తుంది. బాగుంది, సూపర్.
మీకు నోరుతుందా? అయితే వెంటనే మార్కెట్లోకి వెళ్ళి 4 మామిడికాయలు తెచ్చేసుకుని ఇలా చేసేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి చేసుకున్నాక. ఓకేనా? డన్. బై.